హాయ్ అండి, వెల్కమ్ టు సిద్ధూస్ గార్డెన్. ఈరోజు మందార మొక్కల గురించి చెప్పాలని ఈ వీడియో చేశానండి. చూడండి, ఇది మామూలుగా ఉండే ఒంటి రేకు మందారం అండి. ఇది ఇలాంటి ఒక 2-3 ఉన్నాయండి, లోపల ఉన్నాయి. చూడండి, ఇది మామూలు మందారం, ఒంటి రేకు. ఇలా నాకు ఇట్లా మందార మొక్కలు కలెక్షన్ చాలా కలర్స్ కలెక్ట్ చేయాలంటే చాలా ఇష్టం అండి. అలా ఒక 25 కలెక్షన్ చేశానండి. అవి చూడండి, ఇంకా లోపల ఉన్నాయి, చూపిస్తా. ఇవి బయట ఇంకా ఆ మూలకు కూడా నాటామండి చెట్లు. సేమ్ ఇలాంటివే, మామూలువే మందారము, కానీ హైబ్రిడ్ కలర్స్ కలెక్షన్ ఆన్లైన్లో నర్సరీలో వెళ్ళి చాలా కొన్నానండి. కానీ అవేమి గ్రోత్ అవ్వలే, చనిపోయినాయి. బాగా పెద్ద పెద్ద చెట్లు అయినాయి, చనిపోయినాయి. ఇది లైట్ పింక్ అండి. లైట్ అంటే మన ఒక కలర్ అంటారు చూడండి, మెరూన్ కలర్. ఇట్లా మెరూన్ కలర్లో ఉంటుందండి ఇది. దీని పక్కన ఒకటి పింక్ కలర్ ఉన్నింది, హైబ్రిడ్ పెద్దది. ఈ పక్కనే నాటాను, ఈ సైడు అది చనిపోయింది. ఇది చూడండి, ఈ మందారం. ఇది మామూలుగా రెడ్ కలరు, చాలా ముద్దగా ఉంటుంది. ఇది కూడా ముందుదే అండి, ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండే మందారం అండి ఇది. ఇవి చిన్న ఇంతంత ముద్దలుగా వస్తుంది చెట్టు. ఇది పురుగు పట్టే కొందికి మా హస్బెండ్ కట్ చేశారు. ఇదొక వెరైటీ అండి. ఇదొకటి, ఇది కొంచెం ముద్దగా వస్తుంది. ఇక్కడే 2 రకాలు నాటామండి. ఇదొక వెరైటీ. ఇది మిర్చి కలర్లో ఉంటుంది, భలే రెడ్డిష్గా భలే అందంగా ఉంటుంది, రోజా పువ్వులాగా ఈ మందారం. ఇంకొక వెరైటీ అండి. ఇక్కడ ఒక వైట్ ఇది నాటినానండి మందారం, ఇక్కడ ఈ సైడ్. కానీ పెద్ద మానైనాక ఎన్ని పూలు పూసే అది చనిపోయిందండి. ఇది కనకాంబరం కలర్ అంటారండి. ఇది ముద్దగా వస్తుంది. ఇది కూడా పైనుంచి పురుగు పట్టేసి ఇక్కడ కట్ చేసాము, మళ్ళీ ఎగురు పెట్టింది ఇది. అలా చాలా మందార మొక్కలు చనిపోయాయండి. ఇది చందనపు కలర్ అండి. ఇది పెద్ద మాన్లాగా అవుతుందండి, పెద్ద చెట్టు అవుతుందండి. అదంతా బాగా కింద వరకు కట్ చేసేస్తే ఈ వర్షాకాలానికి చూడండి బాగా గుబురీగా ఒక పొదలాగా పెరుగుతుందండి ఈ చెట్టు. అలాగే ఇక్కడ ఒక మందారం అండి. ఇదొక మందారం చూడండి. ఇది కొంచెం మెరూన్ రెడ్ మిక్స్డ్గా ఉంటుంది మందారం. నేను ఎల్లో కలర్ అండి ఒక 5-6 మొక్కలు తెచ్చానండి. మందారము, ముద్దగా ఉండే ఎల్లో, ఒంటి రేకు ఉండే మందారం అన్నీ తెచ్చాను. బాగా పూలు పూసాయి, మళ్ళీ పైనుంచి ఎందుకో అట్లనే ఎండుతూ వచ్చి కింద దాకా అలాగే చనిపోయాయండి. ఇక్కడ ఒక మొక్క పెట్టాను, మందారము వస్తూ ఉంది. ఇది చూడండి, ఇది నాటు మందారం అంటారు. ఇది ఎప్పటి నుంచో మనకు ఉందండి. ఇది అంటే ఈ హైబ్రిడ్ రాకముందు నుంచి మనకు చిన్నప్పుడు ఈ మందార పూలే ఎక్కువ అండి. ఇది నాటు మందారం, దీనికి అంత కేరింగ్ అవసరం లేదు, బాగా అదే పెరిగిపోతుంది. పెద్ద పై దాకా వెళ్ళిందండి. ఇది మనం ఈ మొక్కలన్నీ మనం చిన్నప్పుడు చూసుంటామండి.
ఈ మందారము ఫస్ట్ చూపించాను చూడండి, రెడ్ది ఒంటి రేకు అనేది. ఆ మందారము మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. హైబ్రిడ్ అయితే అప్పుడు లేదండి. ఇంకోటి చూడండి, ఇది లైట్ ఆరెంజ్ కలర్ వస్తుందండి. అది ఏమంటే ఇప్పుడు 7:30 అలా టైమింగ్ అండి, అయినా కానీ మొగ్గలాగానే ఉంటుంది, లేటుగా విచ్చుకుంటుంది. ఇది ఈవినింగ్ 8 అయినా 9 అయినా అలాగే మందారం ఉంటుందండి. మిగిలిన వాటన్ని పువ్వులన్నీ కొన్ని వాడిపోతాయి, ఇది మాత్రము లేటుగా వస్తుంది, లేటుగా వాడుతుంది. చూడండి వస్తుంది, ఇంకా విచ్చుకోలేదు. కానీ ఈ టైంలోనే కొన్ని బాగా విచ్చుకున్నాయి, అవి చూపిస్తాను ఉండండి. ఇది లైట్ ఆరెంజ్ కలర్. అలాగే ఇది ఎల్లో, లైట్ ఎల్లో. ఇది లైట్ ఎల్లో చందనపు కలర్ అంటారు చూడండి, అది మిక్స్డ్. ఇది కూడా చాలాసేపు ఉంటుందండి, తొందరగా వాడిపోదు. దేవుడు పెడితే అలాగే ఉంటాయి ఫ్లవర్స్. చూడండి, ఇంకొక మందారం ఉండదండి, ఇది ఇంకా పూలు రాలేదండి. ఇది ఒక చిన్న చెట్టు. అలాగే రండి, ఇది చూడండి, ఇది కూడా ఒక ముద్ద మందారం అండి. ఇది రెడ్, ఇది కూడా కట్ చేసేసాం చూడండి. ఇట్లాగా ఏమైంది, పురుగు పట్టేసిన తర్వాత తెల్లగా వీటికి పురుగు పట్టిందండి. మొక్క మొత్తం కట్ చేసాము, ఇది ఇప్పుడే పెరుగుతుందండి. ఇది చూడండి, ఇది ఇది కూడా రేర్ కలర్ అండి, బాగుంటుంది. ఇది చూడండి, ఇవి ఈవినింగ్ దాకా బాగుంటాయి. ఇది ఈవినింగ్ 8 నైట్ అయినా కానీ 8 దాకా కూడా ఇవి కూడా అలాగే ఉంటాయండి ఫ్లవర్స్. వాటి పక్కన పెట్టిన కొన్ని వాడిపోతాయి, ఇవి అలాగే బ్రైట్గా బాగుంటాయి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ నేను మొక్కలు చాలా పెట్టేస్తానండి, నీడగా ఉంటుంది. ఇదిగోండి ఈ చెట్టు అడ్డం వచ్చేసి సీతాఫలం అండి, రామ సీతాఫలము. ఈ చెట్టు నీడ వచ్చేస్తుంది కాబట్టి ఫ్లవర్స్ కొంచెం తక్కువగానే వస్తాయండి. అయినా మేలే కదండి. ఇప్పుడు ఒక 6 వచ్చాయండి పింక్ కలర్. నాకు చిన్నప్పటి నుంచి ఈ డిసెంబరాలు పూలు అంటారు చూడండి, అవి కలర్స్గా ఉంటాయి కదా, అవి కలెక్షన్ చేయాలంటే ఇష్టము. ఈ మందార పూలు అంటే ఇష్టం, ఇవి కలెక్షన్ చేయాలని. చాలా ఒక 25 కొన్నానండి. 25లో 10 ఉన్నాయండి. ఒక 15 మొక్కలు చనిపోయాయండి. ఎన్ని ఎల్లో, ఆ ఎల్లో కలర్లో మధ్యలో రెడ్ ముద్దగా ఉండేది, ముద్ద మందారం ఎల్లో, ఇంకొక లైట్ ఎల్లో, అలాగే చాలా కలర్స్ ఒక 5 ఎల్లో వెరైటీ కొన్నాను, అవి చనిపోయినాయి. దాని తర్వాత వైట్ అంటే ఇంకో వేరే కలర్స్ అన్నీ చనిపోయాయండి, ఒక 15. అది ఎందుకు చెట్టు బాగా పెరుగుతుంది, మళ్ళీ పైనుంచి తెల్లగా బూజు పట్టినట్టుగా పురుగు పట్టేసి కింది దాకా అట్లా ఎండిపోతూ చనిపోతాయండి. దీనికి పరిష్కారం మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, దాన్ని ఫాలో అవుతాను. నా మొక్కల్ని నేను బ్రతికించుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సిద్ధు గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. బాయ్.